మీ సర్వీసు 1 నెల తరువాత కదా, మీరు డెంట్ సరి చేయించుకోవడానికి అప్పుడే ఎందుకు వెళ్ళారు? అవును చోటే, బండి మీద గీతలు గాని చొట్టలు గాని ఉంటే ఎవరికి నచ్చదు. అందువల్లనే నేను రోజు ఉదయాన్నే డ్యూటీకి వెళ్లే ముందు బండి లోపల బయట శుభ్రం చేస్తాను. శుభ్రంగా ఉన్న బండిని చూస్తే కస్టమర్లు కూడా చాలా సంతోషిస్తారు. మంచి రేటింగ్ వస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. మెయింటైన్ చేసిన బండి యొక్క జీవితకాలం పెరుగుతుంది. దానివల్ల మనకే లాభం. శుభ్రమైతే నేను కూడా చేస్తాను, కానీ నీ కార్ అయితే ఎప్పుడూ సువాసనలతో ఉంటుంది. అవును, నేనైతే లోపల నుండి శుభ్రం చేసిన తర్వాత కార్ పర్ఫ్యూమ్ని వాడతాను. కస్టమర్ని పికప్ చేసుకునే ముందు ఏసీ ఆన్ చేస్తాను. శుభ్రంగా సువాసనలతో ఉన్న నా కారును చూసి నా కస్టమర్స్ సంతోషిస్తారు. నా వ్యాపారానికి నేనే యజమాని. నేను ఎల్లప్పుడూ మంచి బట్టలు ధరిస్తాను. కస్టమర్స్తో మంచిగా మెలుగుతాను. వారు నా మంచి ప్రవర్తన వలన నా ట్రిప్లో సంతోషంగా ఉంటారు. వారు వారి సురక్షితమైన మరియు మంచి అనుభవాల వలన నాకు మంచి రేటింగ్ ఇస్తారు. మీరు చాలా కరెక్ట్గా చెబుతున్నారు రాజు అన్న. ఒకసారి ఒక కస్టమర్ నా బండిపై ఉన్న చాలా సొట్టలను చూసి చాలా కంగారు పడ్డారు. నన్ను సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు. అవును చోటే, నువ్వు నీ బండిపై కొంచెం జాగ్రత్త పెట్టడం అవసరం. ఇంకా టైంకి కారుపై పడ్డ గీతలను సొట్టలను సరిచేయడం అవసరం. బండిలో ముందు వెనుక సీట్ బెల్ట్ ఉండాలి మరియు ఆ బెల్ట్ ని ఎల్లప్పుడూ ధరించవలసి ఉంటుంది. దీంతో పాటు కస్టమర్ని కూడా సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పాలి. అలా చేయడం వల్ల ఇద్దరు సురక్షితంగా ఉంటారు. ఒకసారి నేను ఫోన్ మాట్లాడుతూ ఒక ట్రాఫిక్ సిగ్నల్ ని జంప్ చేశాను. అప్పుడు ఆ కస్టమర్కి చాలా కోపం వచ్చింది. చోటే, ఇది చాలా పెద్ద తప్పు. నువ్వు ఎప్పుడూ ట్రాఫిక్ నియమాలను పాటించవలసి ఉంటుంది. బండి నడిపేటప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఫోన్ వాడరాదు. నీకు తెలుసు కదా, కస్టమర్ గనక కంప్లైంట్ చేస్తే నీ అకౌంట్ను రద్దు చేస్తారు. మంచిది రాజు అన్న, ఇప్పటి నుంచి నేను వాటిపై ధ్యాస పెడతాను. ఈ కారు ఒకటే నా జీవన ఆధారం. ఇక నుండి నన్ను నా కారును చాలా శుభ్రంగా ఉంచుతాను. కస్టమర్తో మర్యాదగా ప్రవర్తిస్తాను. ఇంకా ట్రాఫిక్ నియమాలను కూడా సరిగ్గా పాటిస్తాను. శభాష్ చోటే, అయితే రా, వచ్చి నీ కారును శుభ్రం చేసుకుని డ్యూటీకి వెళ్ళు. ప్రియమైన ఊబర్ భాగస్వామి, మీరు డ్యూటీకి వెళ్లటానికి పూర్తిగా తయారుగా ఉన్నారు అని ఈ మాటలతో దాన్ని నిర్ధారించుకోండి. మీ డ్రెస్ చాలా శుభ్రంగా ఉండాలి. బండిలో ఎటువంటి బీడీ, సిగరెట్ లేదా ఎటువంటి దుర్వాసన రారాదు. ఒకవేళ ఉంటే కార్ పర్ఫ్యూమ్ని వెంటనే వాడండి. జాగ్రత్త వహించండి. బండి సీట్లో ఎటువంటి చెత్తగానీ మురికిగానీ ఉంటే మీ మీద ఫిర్యాదు రావచ్చు. దానివల్ల మీ రేటింగ్ తగ్గుతుంది. ఏసీ ఎప్పుడూ కస్టమర్ కార్లో ఎక్కకముందే ఆన్ చేయవలసి ఉంటుంది. మీ బండిలో సరిపడా డీజిల్, సిఎన్జి, పెట్రోల్ ఉన్నాయో లేదో మీరు ఆన్లైన్కి వెళ్లే ముందుగానే చూసుకోవాలి. కార్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ముందుగానే వాటిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీరు కస్టమర్స్కి 5 స్టార్ రైడ్ ఇవ్వగలరు. టైంకి బండిని సర్వీసింగ్కి ఇవ్వాల్సుంటుంది. బండి ఎంత ఎక్కువ కాలం నడిస్తే మనకు అన్ని ఎక్కువ లాభాలుంటాయి. గుర్తుంచుకోండి, మీ బండి ఇంకా మంచి ప్రవర్తన వలన కస్టమర్ సంతోషపడిన ప్రతిసారి మీ వ్యాపారం పెరుగుతుంది.